హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో అయితే ఏ పిండి పులియబెట్టకుండా దోశ అయితే హై ప్రోటీన్ దోశ అయితే చేసుకుందాము. పప్పులన్నీ కలిపేసి దోశ అయితే ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చేసే రొటీన్ దోశ కాకుండా ఈ విధంగా అయితే పప్పుల దోశ అని అంటారు దీనికైతే. మనకి ఇంట్లో ఉండే అన్ని పప్పులతోటి ఇలా అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్గా ఒక కప్పు రైస్, రేషన్ బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడైతే. హాఫ్ కప్పు పెసలు, ముడి పెసలు అంటాం కదా అవి, హాఫ్ కప్పు శనగపప్పు, పావు కప్పు ఏమో పల్లీలు, పావు కప్పు కందిపప్పు, ఒక 3-4 స్పూన్లు మినప్పప్పు, ఇక్కడ చూపిస్తున్నా కదా ఒక 20 బాదం పప్పులు, కొంచెం మెంతులు ఇలా వేసేసుకొని అవన్నీ ఒక గిన్నెలోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి చూపిస్తున్నా కదా ఆ విధంగా అయితే చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 సార్లు అయితే వాష్ చేసేసుకొని మంచిగా ఇలా దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ తీసేసుకొని నానబెట్టేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా వాటర్ వేసేసుకొని నైట్ అయితే నానబెట్టేసుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా నాని ఉంటాయి. అంతేనండి. నానిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఆ నానిన వాటిని అయితే ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా చూపిస్తున్నా కదా ఒకేసారి కాకుండా 2 సార్లు అయితే మిక్సీ పట్టాను. దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, అల్లము చిన్న ముక్క, అల్లం ముక్క, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూపిస్తున్నాం కదా ఈ విధంగా. దీంట్లో కారం కూడా ఇట్లా ప్లెయిన్ దోశ కూడా తినేసేయవచ్చు దీన్ని. ఇలా బ్యాటర్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే ఈ పప్పుల దోశ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అయితే దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి దోశ బ్యాటర్ లాగా. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇలా దోశ వేసేసుకోవడమే. అంతేనండి, టేస్టీ హై ప్రోటీన్ దోశ అయితే రెడీ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ డిన్నర్లోకి కానీ చేసేసుకొని తినేయచ్చు. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. తయారు చేసి అయితే చూడండి, ఒకసారి అయితే ట్రై చేయండి. ఈజీగా అయితే అయిపోతుంది. అయితే నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అంతేనండి, పిండి అయితే పులియబెట్టే పని లేకుండా అయితే దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇన్స్టెంట్ దోశ అండి ఇది. చాలా ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చు. అయితే దీంట్లోకి అయితే క్యారెట్ చట్నీ అయితే చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.